హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకి పాలక్ కిచిడి తీసుకొచ్చేసాను. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్ అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూసేద్దాం, వచ్చేసేయండి లేట్ చేయకుండా. సో నేనైతే పాలకూర, ఫ్రెష్ పాలకూర తీసుకున్నాను. దాన్ని కట్ చేసి నీట్ గా వాష్ చేసి ఇట్లా ఒక బౌల్లో అయితే వేసుకొని పుంజుకున్నాను అనమాట. దీనికి హోల్స్ ఉంటాయి, సో వాటర్ ఆటోమేటిక్ గా డ్రైన్ అయిపోతాయి. దెన్ చిన్న కొబ్బరి చిప్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే చిన్న క్వాంటిటీ అయిపోతున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నేను అల్లం, వెల్లుల్లి, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా తీసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపి మనం ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో వచ్చేసేయండి చూసేద్దాం. నేనైతే అల్లం వేసేస్తున్నాను ఒక జార్ తీసుకొని, దెన్ వెల్లుల్లిపాయలు, అలాగే దెన్ వచ్చేసి చిల్లీస్ అనమాట. ఇది మన ఇష్టం, పచ్చిమిర్చి మనం కారకు తగ్గట్టు వేసుకోవాలి. దెన్ వచ్చేసి పుదీనా నేను విత్ స్టెమ్స్ తో తీసుకున్నాను, చాలా మంచిది, అలాగే తీసుకోండి. అండ్ కొత్తిమీర కూడా నేను విత్ స్టెమ్స్ తోనే తీసుకున్నాను. దెన్ వచ్చేసి కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయలో నేను కొంచెం చిన్న పార్టే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కడిగి పెట్టుకున్న పాలకూర అనమాట, ఫ్రెష్ ది. సో తీసుకొని దీంట్లో వేసేసుకొని నీట్ గా మొత్తం మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూసేద్దాం, వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదండి, సో ఎలా ఉందో. ఇదైతే గ్రీన్ పేస్ట్ అయిపోయింది అనమాట. నాకు ఎప్పుడు ఈ పేస్ట్ చూసినా గొరింటాకే గుర్తొస్తుంది, అదేంటో అర్థం కాదు. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని మనమైతే ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. సో ఆయిల్ కంప్లీట్ గా ఆయిల్ కూడా మన ఇష్టం, మనకి ఎంత కావలిస్తే అంత. దెన్ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే నేను ఆలు వేసేస్తున్నాను. ఇదైతే ఒక హాఫ్ ఆలు తీసుకున్నాను అంతే, ఎక్కువ తీసుకున్నా బాగోదు, అందుకని హాఫ్ తీసుకున్నాను. దెన్ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను అనమాట, అది కూడా వేసేసుకున్నాను. సో ఈ రెండు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెండు అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అవుతూ ఉంటున్నప్పుడు నెక్స్ట్ మనం పేస్ట్, రెడీగా ఉంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది తెచ్చుకొని ఆ పేస్ట్ అనేది నీట్గా దీంట్లో వేసేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ పాలకూరని ముందు బాయిల్ చేసుకుంటారనమాట. సో నాకు అలా ఇష్టం ఉండదు, ఎందుకంటే అది ముందు బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం వాటర్ అది డ్రైన్ చేసేస్తాం కదా. సో అందువల్ల నేనేం చేస్తానంటే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని దెన్ దీంట్లో వేసుకుంటాము. దీంట్లో వేసుకున్నందువల్ల ఏంటంటే ఇంకా మనం వాటర్ కానీ ఆ పాలకలో ఉండే కంటెంట్ కానీ ఏది బయటకు పోదన్నమాట. సో ఇలా నేనైతే పేస్ట్ మొత్తం వేసేసుకున్నాను. సో అది కంప్లీట్ గా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఏ అయితే ఆనియన్స్ ఆలు ఉన్నాయో వాటి కంప్లీట్ గా ఇది పట్టేసేయాలి. సో అందువల్ల ఇలా ఫ్రై చేసుకున్నాను చూడండి, నీట్ గా అది తెలిసిపోతుంది మనకి, అది లైట్ గా అంటుకుపోతుంది సైడ్ కి. నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత సాల్ట్ తీసేసుకోవాలి, మన ఇష్టం. సాల్ట్ కూడా మనం ఎంత తింటామో అంత వేసేసుకోండి. దెన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను, అంతే అండి. నేను దీంట్లో అయితే పోపు కానీ ఇంక ఏమీ వేయలేదు, ఇది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల అయితే మనము రైస్ తీసుకుందాము, అది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో రైస్ వచ్చేసి నేను ఇద్దరికి చేస్తున్నాను అనమాట. సో అందువల్ల నేను 3/4 ఈ గ్లాస్ లో 3/4 రైస్ అయితే తీసుకున్నాను. దెన్ వచ్చేసి నేను 1/4 పెసరపప్పు అయితే యాడ్ చేసేపోతున్నాను. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 3/4 రైస్ తీసుకున్నాను కాబట్టి 1/4 తీసుకుంటున్నాను. సో మా ఇద్దరికి సరిపడా కాబట్టి నేను అలా తీసుకున్నాను అనమాట. కంప్లీట్ గా క్లీన్ గా వాష్ చేసేసుకొని దెన్ దీంట్లో అయితే వేసేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ మా వాడు వాయిస్ అయితే వినిపిస్తుంది కదా, ఇగ్నోర్ చేసేయండి, ఏం లేదు. వాడికి మరమరాలు కావాలని గోల్ పెడుతున్నాడు అనమాట. సరే అని చెప్పేసి కొన్ని గిన్నెలో వేసి ఇచ్చాను, తింటున్నాడు. సో ఇదండి, ఇలా రైస్ అయితే కంప్లీట్ గా దీంట్లో వేసేసుకొని మనం ఇలా నీట్ గా కలిపి సో ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. సో నార్మల్గా ఒక గ్లాస్కి అయితే మనం 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా, కానీ పాలకూరలో ఆల్రెడీ కొంచెం లైట్గా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో నేనైతే 1/3/4 వేసుకున్నాను వాటర్, ఇంకా ముద్ద అయితే బాగోదు కదా కిచడి. సో అలాగా వాటర్ అయితే కంప్లీట్గా వేసేసుకొని 1/3/4 ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఆ సైడ్స్ ఏదైతే మనకి గ్రీన్ కలర్ అంటి ఉంటుందో అది కూడా కంప్లీట్గా దీంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో లాస్ట్లో అయితే నేను గీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది గీ వల్ల. సో ఒక స్పూన్ గీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా కుక్కర్ అయితే మూట పెట్టేద్దాం, వచ్చేసేయండి. నేనైతే ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వలేదండి, 3 to 4 విజిల్స్ అంతే. ఎందుకంటే మనకి పెసరపప్పు రైసే కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగుందో చూస్తానికి మన పాలక్ కిచిడి అయితే. నేను ఆల్ గ్రీన్స్ కిచిడి అని అయితే పిలుస్తాను, మా బావకు కూడా అదే అలవాటు చేశాను అనమాట. ఆల్ గ్రీన్స్ అనమాట, ఎంతో హెల్దీ ఐటమ్ ఇది. పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాం కదా బయట అనారోగ్యాలకి ఎలా గురవుతున్నారో. షుగర్లని, బీపీలని, కొలెస్ట్రాల్ అని ఇలాంటి బోల్డ్ ఉంటున్నాయి అనమాట. సో ఇలాంటి హెల్దీ ఐటమ్స్ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, మన డైజెస్టివ్ సిస్టమ్
కూడా బాగా పనిచేస్తుంది. నాకైతే ఎంతో ఇష్టం అనమాట. మా బాబుకు కూడా చాలా ఇష్టం. పాలకూర తెస్తే బేసిక్ గా మా ఇంట్లో కూర కన్నా గానీ మేము ఎక్కువ ఇలా కిచిడి చేసుకొని తింటాము. సో మీరు చూడండి, ఆ పెసరపప్పు కానీ ఆ ఏదైతే ఆ బియ్యం రైస్ ఉందో ఆ రైస్ కానీ ఈ గ్రీన్ కలర్ పేస్ట్ కంప్లీట్ గా పట్టేసింది అనమాట. చక్కగా నీట్ గా చూస్తానికి కానీ తినడానికి కానీ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం దీంట్లో నంచుకోవడానికి కూడా ఇది ఉండాలి, ఈ కర్రీ ఉండాలి, ఆ కర్రీ ఉండాలని ఏం లేదు. శుభ్రంగా స్పూన్ వేసుకొని ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా తినేయచ్చు. మా బాబుకైతే చిన్న గిన్నెలో పెట్టిస్తే స్పూన్ వేసుకొని చక్కగా కూర్చొని తింటాడనమాట. మనకి ఏంటంటే మన పెసరపప్పు మనం తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. పెసరపప్పు పప్పు తిన్నట్టే అనమాట. నాకైతే ఎంతో ఇష్టం. సో మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇంట్లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి అది టేస్ట్ చేసి నాకు ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్ లో అయితే పెట్టేసేయండి. ఈ పిల్లలు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చూస్తే పారిపోతున్నారు అనమాట. సో అలాంటి పిల్లలకి బేసిక్ గా ఇలా చేసి పెడితే ఎప్పుడూ ఒకేలా కూర కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తే వాళ్ళకి చాలా నచ్చుతుంది. నేనైతే అది డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ.